కారణం. ఒకసారి బ్రహ్మదేవుడు సృష్టి విరామం సమయంలో యోగనిద్రలోకి వెళ్ళాడు. అదే సమయంలో బ్రహ్మదేవుడి దగ్గర ఉన్న వేదాలను హయగ్రీవ అనే రాక్షసుడు దొంగలించాడు. వాటిని సముద్ర గర్భంలో దాచేశాడు. వేదాలు లేకుండా సృష్టి కొనసాగడం అసాధ్యం. అందుకే ముక్కోటి అయిన శ్రీ మహావిష్ణువు మత్స్యావతార రూపం ధరించాడు. సత్యవ్రతుడు విష్ణువు ఆదేశాన్ని శిరస వహించాడు. ఆకాశమంతా చీకటిగా కమ్మింది. భయంకరమైన ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. అల్లకల్లోలంగా మారిన సముద్రం ప్రళయాలను తీసుకువచ్చి మహాభయంకరమైన అలలు కొండంత ఎత్తున లేచాయి. సత్యవ్రతుడు నిర్మించిన ఆ ఓడ ఆ ప్రళయ జలాలపై తేలుతూ ఉంది. ఆ ఓడ దేనికైనా తగిలి బద్దలైపోతుందన్న భయం అందరిలోనూ కలిగింది. సరిగ్గా అదే సమయంలో ఒక గంభీరమైన గొంతు వినిపించింది. సత్యవ్రత, భయాన్ని వదిలేయండి. ఈ ఉగ్ర ప్రళయం భూమికి అంతం కాదు, సృష్టి పునర్జన్మకి ఆరంభం. నీ నమ్మకం, నీ ధర్మం, అవే నవయుగానికి ఆరంభం. ఆ మాటలకి సత్యవ్రత, సప్త ఋషులు భయాన్ని వదిలి ధైర్యం